హాయ్. రామ్ పోతినేని ఎనర్జెటిక్ స్టార్ చాలా చిన్న వయసులోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై దేవదాసు లాంటి భారీ హిట్ అందుకుని తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు రామ్ పోతినేని. తన డ్యాన్స్తో, తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్తో కామెడీ కానీ, యాక్షన్ కానీ ఎలాంటి రోల్ అయినా ఈజీగా నటించగలిగే హీరో ఎవరున్నారంటే రామ్ పోతినేని. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 22 సినిమాలతో హీరోగా పరిచయమైన రామ్ పోతినేని రీసెంట్గా ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ అవడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన నుంచి సరైన హిట్ లేకపోవడంతో సరికొత్త స్ట్రాటజీతో తెలుగు ప్రేక్షకులు కనువిందు చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో అంచనా. ఇంతకుముందు ఆయన నటించిన ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత సరైన హిట్ లేకపోవడంతో రీసెంట్గా వచ్చిన ఆంధ్ర కింగ్ డిజాస్టర్, అంతకుముందు వచ్చిన రెడ్ లాంటి సినిమాలు కూడా డిజాస్టర్ అవడంతో ఆయన రీసెంట్గా సరికొత్త ట్రెండ్తో తెలుగు ప్రేక్షకులకు, తెలుగు అభిమానులకు పరిచయం కాబోతున్నట్టు ఒక ట్రెండ్. ఆయన స్వీయ దర్శకత్వంలో సొంతంగా డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయబోతున్న సినిమా రాపో 23 అనే టైటిల్తో, వర్కింగ్ టైటిల్తో సినిమాని స్టార్ట్ చేశారు. అయితే ఇదిలా ఉంటే రీసెంట్గా ఆయన నుంచి వస్తున్న మరొక న్యూస్, ఆయన విలన్ రోల్లో కనిపించబోతున్నట్టు ట్రెండ్. కోలీవుడ్ అంటే తమిళ సినిమాలో విలన్గా నటించబోతున్నట్టు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇది 22 సినిమాల్లో హీరోగా నటించిన రామ్ పోతినేని సడన్గా విలన్ క్యారెక్టర్లో పోవడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పాలి. 2027 సంక్రాంతి బరిలో నిలవబోతున్న ధర్మన్ అనే సినిమాలో రజనీకాంత్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ ఎలివేషన్లో ఈ సినిమాకి నిర్మాత కమల్ హాసన్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని విలనిజం క్యారెక్టర్లో రజనీకాంత్ని ఢీకొట్టే క్యారెక్టర్ నటించబోతున్నట్టు ట్రెండ్ వర్గాల్లో అంచనా. అయితే ఇదే నిజమైతే కనుక యూనిట్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. రాబోతున్న ధర్మన్ మూవీలో యాక్ట్ చేస్తున్న రామ్ పోతినేని విలన్ క్యారెక్టర్లో ఒకేసారి పాన్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకునే అవకాశం వచ్చింది ఈ సినిమా ద్వారా. హీరోలు విలన్గా మారి నటించిన సినిమాలన్నీ ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. నాగార్జున తెలుగు సూపర్ హీరో, తెలుగులో కంటిన్యూషన్ 100 సినిమాలు చేసిన హీరో సడన్గా విలన్గా మారి కూలీ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్లో నటించాడు. అలాగే ఇంతకుముందు కార్తికేయ 100 RX 100 హీరో కూడా 2 సినిమాల్లో విలన్గా నటించి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. అయితే ఇలాంటి నెగిటివ్ షేడ్స్లో కనిపించడం కత్తి మీద సామే అని చెప్పాలి. తెలుగు హీరోల్లో టాప్ హీరో ఎనర్జెటిక్ టామ్ నుంచి వస్తున్న ఈ సినిమా మరి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో, ధర్మన్ అనే మూవీలో నటించబోతున్న ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఇటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోని ఒక ఆశ్చర్యం కలిగించే విషయమే అని చెప్పాలి.